అయినా వార్డ్ మేనేజర్ ఏంట్రా బీఆర్ నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో బొంతలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు. సార్ మీరా? అర్జెంటుగా మొహం కడుక్కుని నా క్యాబిన్కి రా. ప్రతిసారి వాడికే దొరికిపోతాను. ఏమంటానండి మొగుడు? ఏమంటాడు? క్యాబిన్లోకి రమ్మంటాడు. లక్ష్మీ టిఫిన్ సెంటర్లో లాగిన్, కదిలి వచ్చిన కనకదుర్గ వైన్స్ లో లాగౌట్ చేస్తున్నావు. కనీసం సిగ్గుండక్కర్లా? ఎలా మీరు ఏదో తెలియని కరెంట్ ఉందండి. ఓ పని చేయరా, దాన్ని తీసుకెళ్ళి మీ బీచ్ ఉన్న స్తంభం పైన కూర్చోబెట్టు. వీధంతా కరెంట్ ఇస్తుంది. దుర్మార్గుల్లారా. ఆగరా, ఏంటిది? ఫైల్స్ కాపీ చేసుకోవడానికి సార్. సరే పో. అరే ఆగు, ఎక్కడికి? ఫైల్స్ కాపీ పెట్టుకోవడానికి సార్. సార్లు కాపీ పెట్టడానికి అంత పెద్ద ఫైల్స్ ఏమున్నారా మన దగ్గర? अरे 500 रुपये में हार्ड डिस्क दिया काम नहीं कर रहा रे. కొత్త తెచ్చేసాను భయ్యా. ఏమైందిరా? 500 रुपये में हार्ड डिस्क दिया काम नहीं कर रहा. సరిపోకపోతే హైక్లు అడగాలి కానీ ఇలా హార్డ్ డిస్క్ అమ్ముకు దొబ్బుతారా? ఏం చెప్తుంది ఇది? అప్పో మరి ఇది రేయ్, కార్తిక్ సార్ లీవ్ లో ఉన్నారంట. జోకర్ రావట్లేదేంట్రా? జోకరు పొరపాటున క్లబ్కి వచ్చినట్టు. మన ఆఫీసేనే. సార్. కార్తిక్, మన ఆఫీస్ ఫ్లోర్ ఏమన్నా మార్చావా? లేదు, సేమ్ ఫ్లోరే. మరి ఇక్కడ ఎన్విరాన్మెంటు ఏదో తేడాగా ఉందే. మీరు కంగారు పడకండి, నేను లేనని ఎంప్లాయీస్ కొంచెం చిల్ అవుతూ ఉంటారు. నేను ఉన్నా కానీ చిల్ అవుతారులేండి, అది వేరే విషయం. చిల్లు కాదు కార్తిక్, చిల్లర పనులు చేస్తున్నారు. అవునా? కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను, చూడు. ఓకే. మరి మీ దుంపలు దగ్గర నేను లేని టైం చూసి ఆఫీస్ని క్లబ్ చేస్తారు కదరా. చూసావా? వాట్ కార్తిక్, ఇదేనా నీ ట్రైనింగ్? టీంలో ఒక్కడికి డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ గా ఉండడానికి వాళ్ళు ఏమన్నా డీసెంట్ బ్యాచ్, దండుపాల్యం బ్యాచ్. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్ ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. కంట్రోల్లో ఉండటానికి వాళ్ళు ఏమన్నా కాంపౌండ్ లో పెరిగే మొక్కల, రోడ్డు పైన తిరిగే చిత్తకార్త కుక్కలు. ఎంప్లాయీస్ ని ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకో. ఓహో, ఓకే సార్, మీరు చేస్తే నేను చూసి నేర్చుకుంటాను. బాయ్ సార్. వీళ్ళకి నేనేంటో చూపిస్తా. ఎందుకు హేమ ఇంత అందంగా పుట్టావు? అసలు గాలి స్తంభించకపోతుంది నిన్ను చూస్తుంటే. ఊపిరి ఆడట్లేదు, నిద్ర పట్టట్లేదు, కలలు రావట్లేదు. ఎందుకు హేమ ఇంత అందంగా పుట్టావు? సరే, ఎవరా నువ్వు? ఎవరిని అడుకొని లోపలికి వచ్చాడేమైనా? ఆఫీస్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? ఆఫీస్ లాగే ఉంది. దీస్ పీపుల్ ఏమన్నా అందం అనేది. అబ్బా, ఏంటమ్మా నిన్న నైట్ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? ఎవడ్రా నువ్వు? ఏంటి బేబీ మనకి డిస్టర్బెన్స్? యూ గైస్ క్యారీ ఆన్. మాకు తెలుసులే, నువ్వెళ్ళు. చెప్పాలి. ఆఫీస్లో ప్యాకెట్. ఓకే, ఇది పెట్టావనుకో. చాలా థ్యాంక్స్ అండి. షో. అరే తీరా డబ్బులు. ఎవడుకోవాలో వాడితే. ఐఎమ్ CEO. ఇక్కడ పట్టించుకోండి. ఐఎమ్ CEO. ఏంటి టాగర్ సినిమాలో చిరంజీవిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? డూ యూ థింక్ ఇట్స్ అన్ ఆఫీస్ ఆర్ ఎ క్లబ్? ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా?
మీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి పాడడానికి కూర్చొని ప్యాకెట్ ఆడుకోవడానికి. ఇది సాఫ్ట్వేర్ ఆఫీసు, ఇక్కడ పని వస్తే సరిపోదు, డిసిప్లిన్ కూడా రావాలి. మాకు రెండు లేవు. ఓకే, నేను రాకముందు మీరు ఎలా వర్క్ చేస్తారో నాకు తెలీదు. మీకేంటి, మా మేనేజర్కే తెలీదు. బట్ నేను వచ్చాక అన్నీ మారాలి. టైం మారాలి, టైమింగ్ మారాలి, వర్క్ మారాలి, వర్కింగ్ స్టైల్ మారాలి. ముందు ఆ గోడకున్న గడియారం మార్చండి సార్, 6 నెలల నుంచి ఆగిపోయింది. ఓకే, నేను చూసుకుంటాను. మీరందరూ ఆ టైంని నమ్మకుండా మీ టైమింగ్ నమ్ముకోండి. నేను కార్తీక్ లాగా లూజ్ కాదు, చాలా స్ట్రిక్ట్. సార్ సిప్పు ఊడిపోయినట్టు చూసుకోవట్లేదు. సార్ ఎస్, మీ సిప్పు జిప్ వేసుకోవడం మర్చిపోయాను. నువ్వు దీని మీద ఫోకస్ చేయకుండా నీ వర్క్ మీద ఫోకస్ చేయి. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అమర్ సార్ టెస్టర్. యశ్వంత్ సార్ డెవలపర్. ఫ్లట్టరా? బ్యాగ్ బాగుంది సార్. ఆ బ్యాగ్ ఇస్తారా, క్యాబిన్లో పెడతా. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. హేమా సార్ బిజినెస్ అనలిస్ట్. ప్రేమ సార్ కస్టమర్ సర్వీస్. అది కాదు, కార్తిక్ చెప్పాడు ఎవడో కాఫీ మిషన్ లో ఆర్టిస్ట్ లో అమ్ముకు దుప్పుతున్నానంటే. ఎవడాడు? ఇందాక మీ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడే ఆడే. ల్యాప్టాప్ తీసుకెళ్ళిన వాడా? ఎక్కడ దొరికిన సంతరా ఇది? ఏంటి వైఫై కనెక్ట్ అవ్వట్లేదు? రై, ఇక్కడ వైఫై వర్క్ అవ్వట్లేదేంటి? ఏమో సార్, కార్తిక్ సార్ లాస్ట్ టైం బిల్ కట్టలేదు. బిల్లు కట్టలేదు? బిల్లు కట్టకుండా ఏం చేస్తున్నాడు వీడు? వీడికి మొత్తం మోగిపోతున్నట్టుంది. హలో, వైఫై బిల్లు కట్టకుండా ఏం చేస్తున్నావు? నేను కట్టలేదా? ఎవరు చెప్పారు సార్ మీకు? మీ ఎంప్లాయీసే. లాస్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదని వైఫై వైర్లు కట్ చేసినట్టు చెప్పలేదా సార్? మరి వైఫై వైర్లు కట్ చేశారా? ఎక్కడ దొరికారా వీళ్ళు నీకు? ఇన్స్టాగ్రామ్ లో సార్. అదే మన కంపెనీ పేజ్ కి 4 ఫాలోవర్స్ ఉంటారు కదా, వీళ్ళే ఆ 4. ఎందుకైనా పడి ఉంటారని హైర్ చేసుకున్నాం. ఏం టార్చర్ రా ఇల్లు. ఓకే సార్, ఎంజాయ్. ఛీ. చూడు, రేపటికల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదనుకో, నెక్స్ట్ మంత్ నీ శాలరీ ఆపేస్తాం. చూడు. ఇది చూడు. హాయ్, ఏం చేస్తున్నారు లేడీస్? షాపింగ్ చేస్తున్నాను సార్, కానీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. కన్ఫ్యూజన్ గా ఉంది. ఓహో, నేనున్నాను కదా, నేను చూసి పెడతాను. నా దగ్గర కూపన్స్ కూడా ఉన్నాయి. ఓ, ఏది కావాలి మంచిది మీకు? ఏదైనా చూడండి సార్. ఇది బాగున్నట్టుంది కదా, సార్ కానీ కలర్ నా దగ్గర ఉంది సార్. సార్ నాకు డౌట్ సార్. డౌట్లు ఎందుకు వస్తాయి? డౌట్లు ఎందుకు వస్తాయి? వర్క్ తెలీదా నీకు? సరే చెప్పు. పియూటీ పుట్ అయినప్పుడు బియూటీ బుట్ ఎందుకు అవ్వదు సార్? మంచి మూమెంట్ పాడు చేసి. ఛ! నీ ఎవ్వ ఎల్లా. ఏంటి మరి, రాత్రి సినిమాకి వెళ్దామా? వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వైఫై వాళ్ళు ఎవరైనా కట్ చేస్తారా వీళ్ళని? పోదాం కదా. చూడు చూడు, నీ డ్రెస్ బాగుంది. ఎప్పుడు ఇవే పనిరా? అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? సిఐ గారు మీరెప్పుడు వచ్చారు? మీరు చేసిన పెంట పనికి వర్క్ అంతా ఆగిపోయిందిరా. ఎవడైనా హాట్స్పాట్ ఉంటే ఆన్ చేయండి రా. అంటే రాత్రి 12ంటికి నేను వరల్డ్ టూర్ వెళ్తాను సార్, డేటా అప్పుడే అయిపోయింది. మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని హైర్ చేసిన కార్తిక్ గా ఉన్నాను సార్. సార్ అది కార్తిక్ సార్ రాలేదా సార్? ఏం చెప్పు, చెప్పరా. ఏం చెప్తా సార్, ఒకసారి మీరే వచ్చి చూడండి.
హలో ఎవరు? 7th క్లాస్ సిద్ధార్థ. నీ సోషల్ సైన్స్ ప్రాజెక్ట్ ఫైల్ అయిపోయింది తమ్ముడు. 200 ఫోన్పే చేసే. హలో 8th క్లాస్ రావులా? నీ ప్రాజెక్ట్ వరకు పేపర్లు ఎక్కువ అవుతున్నాయి తమ్ముడు. 100 రూపాయలు ఎక్స్ట్రా ఫోన్పే చేసే. మీది సార్, మొత్తం సార్. 1000 రూపీస్ సార్, అయింది. చూడండి సార్. 2 జిరాక్స్లు ఎక్స్ట్రా చూడండి సార్. ఫోన్పే చేసే. ఇది ప్రాజెక్ట్. ఏయ్, 1 సైడ్ అయితే 2 రూపీస్, 2 సైడ్ అయితే 4 రూపీస్. రా. ఏం చేస్తున్నావురా? సార్ జీతం సరిపోవట్లేదని ఆఫీస్లో హార్డ్ డిస్క్లు, పాలపేటలు, షోరుపేటలు అన్నీ అమ్ముకు తప్పుతున్నాడు సార్. రేయ్, ఏంట్రా ఇది? ఇప్పుడు కూడా వాళ్ళ కాలనీలో ఉన్న పిల్లలందరికీ ప్రాజెక్ట్ వర్క్ ఉందని మన ఆఫీస్ ప్రింటర్లో ప్రింట్ తీసి అమ్మేస్తున్నాడు సార్. అబ్బో బాగా గుర్తు చేసుకుంటున్నాడుగా. మా వాళ్ళు ఆడేసుకుంటున్నట్టున్నారు. తెలిసి వస్తుంది ఇప్పుడు. ఈ? హమ్మయ్య. అమ్మా, ఈ ఏసీ ఎవరు కనిపెట్టాడో గాని దండం పెట్టాలి. చిన్నప్పుడు ఆ కూలర్లో నీళ్ళు నింపలేక చచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు హాయిగా షిమ్లాకి వెళ్ళిపోవచ్చు. అమ్మా.